రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు గత కొద్ది రోజులుగా తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. సర్వర్స్ తరచుగా మొరాయించడంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి సర్వర్ సమస్యలు మరింత తీవ్రతరం కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తిగా మందగించాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యాలయాల వద్ద రద్దీ పెరిగి అసౌకర్యం మరింతగా పెరిగింది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీ కోసం అడవుల్లో తిరిగి తుపాకీ పట్టిన మాజీ మహిళా మావోయిస్ట్ ప్రస్తుతం వ్యవసాయ పనులతో సాధారణ జీవితాన్ని గడుపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన లక్ష్మి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలతో తన సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎత్త లొంగిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు తుపాకీతో అడవుల్లో తిరిగిన లక్ష్మి ఇప్పుడు అదే చేతులతో అరకపట్టి పొలంలో శ్రమిస్తూ సాధారణ జీవితాన్ని ఎంచుకోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.